ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టు నేతలు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. బీజాపూర్ గడ్చిరోలీలో ఎన్కౌంటర్ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఎంతమంది నక్సలైట్లు మరణించారో ఆయన నిర్ధారించలేదు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఈ సంఖ్య తెలుస్తుంది. నిన్న కూడా గరియాబంద్ జిల్లాలో కూడా పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. 4 గంటల పాటు పోలీసులకు నక్సలైట్లకు మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. అయితే నక్సలైట్లు అడవిలో ఆశ్రయం పొంది అక్కడి నుండి తప్పించుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నక్సలైట్లందరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టు నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? సౌజన్య, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర 2 రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం భీకర కొనసాగుతూ ఇటు మావోయిస్టులకు పోలీస్ బలగాలకు ఉదయం నుంచి మాత్రం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో మాత్రం చాలా మంది మావోయిస్టులు మృతి చెందిన సమాచారం ఇంకా అధికారులు మాత్రం ధృవీకరించదు. కానీ ఎన్కౌంటర్ కొనసాగుతుందని మాత్రం ఇప్పటికే బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాత్రం ప్రకటించడం జరిగింది. ఆపరేషన్ కగా 2026 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత మాత్రం ఆపరేషన్ ఖగార్ లో భాగంగా కర్రెగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలు జల్లెడబడుతూనే అనుకోవచ్చు. సుమారు 6 నెలల కాలం నుండి ఇదే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల సంబంధించిన ప్రాంతం వచ్చేసి కర్రెగుట్టలు ఉన్నాయి. ఈ కర్రెగుట్ట వచ్చేసి సుమారు 1972 చదరపు ఎకరాల సంబంధించిన ల్యాండ్ ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ వచ్చేసి మావోయిస్టులు ఈ ఫారెస్ట్ లోనే గత కొన్ని ఏళ్లుగా మాత్రం అక్కడ ఉంటూ ఈ యొక్క వాళ్ళ మావోయిస్టులకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ ప్రకటించిన తర్వాత మావోయిస్టు అణచివేత కోసం పోలీసు బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సుమారు 4000 మంది మావోయిస్టులు మాత్రం లొంగిపోవడం జరిగింది. మరికొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే హిడ్మా టార్గెట్ గా చేసుకుని గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన దండకాలంలో పోలీసు బలగాలు సుమారు 2000 మంది పోలీసు బలగాలు జల్లెడబడుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు వెళ్లిన నేపథ్యంలో మాత్రం పోలీసులు రాకని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరగడం ప్రారంభించారు. ఇక్కడికి మావోయిస్టులకు పోలీసులకు భీకర పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకైతే మాత్రం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారని మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. కానీ ఇంకా మాత్రం అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సాయంత్రం వరకు అయితే ఎన్కౌంటర్ ముగిసే తర్వాత ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు అనేది ధృవీకరించే పరిస్థితి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్.